ఇక్కడ చూడండి అసలు ఎట్లా కట్టించారు ఏమో కానీ అప్పట్లో బ్రిటిష్ కాలంలోనే కట్టించారంటే అర్థం చేసుకోవచ్చు మనం. ఇప్పటికి ఇంకా స్ట్రాంగ్ ఉందన్నమాట ఇది. ఇది చూస్తే మాత్రం షాక్ అయిపోయినా కూడా సరే ఇందిరా బాబు అప్పట్లో ఉన్న టెక్నాలజీ చూడండి ఎట్లా ఉందో అసలు. హలో దోస్తులు ఎట్లున్నారు? మళ్ళా నేను మనకు క్వశ్చన్స్ చెప్తే పార్ట్ 2 అనమాట. ఇది రాజమండ్రి. మీరు పార్ట్ 1 చూస్తే మీకైతే పార్ట్ 2 అయితే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం అయితే ఎక్కడికి వచ్చినామంటే వచ్చేసి కాటన్ బ్యారేజ్ అనమాట. వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో, నైస్ ప్లేస్. చాలా మంది అంటున్నారు ఇక్కడ పుష్ప షూటింగ్ కూడా అయింది అంటున్నారు. సో మనకి ఎంతవరకు అయితే తెలియదు నిజం. మనం చూడండి ఎలా ఉందో, వాటర్ ఫ్లోటింగ్ మాత్రం ఉంది, మామూలుగానే ఉన్నాయి వాటర్. సో మనం ఇంకా పైకి వెళ్దాం. చూడండి ఇదే అనమాట. ఇది గవర్నమెంట్ కట్టించింది. సో అతను కట్టించాక కొంచెం పూల్ అంటే మేబీ అక్కడ ఆపేశారు, దానివల్ల మళ్ళీ ఇంకా గవర్నమెంట్ ఇలా ఉంది. సో ఇప్పుడు మనం అయితే ప్రెజెంట్ అయితే లోపలికైతే ఎంటర్ అవుతాం. చూడండి ఎలా ఉందో. వచ్చేసి గేట్లు ఏమో 170 వరకు ఉంటాయి అన్నమాట గేట్స్. చూడండి ఇక్కడ నుంచి ఆడ దాకా ఉందాగో, మీకు కనబడుతుందా? చూడండి అగో ఇక్కడ నుంచి ఆడ దాకా 170 గేట్స్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్దదో ఇది. చూడండి చూడండి వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎలా వస్తుంది. సో గేట్ ఎత్తలే అనమాట అది. సో గాయ్స్ చూడండి ఇక మనము చూడండి ఇప్పుడైతే దీని మీదకి అయితే వచ్చాము చూడండి. సో చూడండి పాతది ఎట్లుందో చూడండి ఉంటారు. ఇప్పుడైతే స్టిల్ ఇదైతే వర్కింగ్లో అయితే లేదు. సో మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లుందో. ఇక గ్రూప్ బాగుంది. ఇక్కడ గేటు కనబడుతుంది, మీకు చిన్న ఒకటి దార కనబడుతుందా? గేటు కూలిపోయి కింద ఉందన్నమాట, అంత లోతుగా ఉందన్నమాట. చూడండి ఇక్కడ మన బ్రదర్ ఇక్కడ వేస్తున్నాడు, వల వేస్తున్నాడు. చూడండి ఎలా వేస్తున్నాడు. ఓ షట్ వల వేసాడు. సో చూడండి క్లోజ్ అయింది ఆల్మోస్ట్. ఇదైతే ఇప్పుడు ఇక్కడ వేసి ఇక్కడికి వచ్చిండు, అక్కడ కింద ఈత కొడుతున్నాడు. సో క్రేజీ నో, చాలా బాగుంది బ్యారేజ్ అయితే. చేపలు పట్టాడు, ఇంకా చేపలు పట్టినాయి ఇవన్నీ. సో గ్యాస్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు రొయ్యలు పడుతున్నాం అన్నమాట. చిన్న రొయ్యలు అనమాట, చాలా కాస్ట్ ఎక్కువ అంట అవి రొయ్యలు. ఇట్లా పట్టడానికి వాళ్ళు పడుతున్న తపన శ్రమ చూడండి అసలు. చాలా కష్టం అనమాట. గేట్ దగ్గరికి వెళ్ళారు, గేట్ మీద నిలబడ్డారు, గేట్ మొత్తం కిందకి పోయింది. సో వీళ్ళు ఆ రొయ్యల కోసం చాలా కష్టపడతారు. చూడండి చాలా కాస్ట్ కూడా ఎక్కువ అంట చిన్న రొయ్యలు, అక్కడ దొరుకుతాయంట. సో చూడండి వాటర్ ఫ్లోట్ని చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. కాటన్ బ్యారేజ్ ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఇది అనమాట, ఇప్పట్లో కట్టించారు, బ్రిటిష్ కాలంలో కట్టించారు అనమాట. సో మనమైతే చూద్దాం అనమాట. ఇక్కడైతే మనం లోపలికి వెళ్దాం. సో నాకైతే ఒకటి అనిపించింది, ఫస్ట్లోనే మనకి ఇంట్రెస్ట్ ఉన్న అనిపించింది ఏంటంటే మాడిఫై చేస్తే బాగా అనిపించింది. ఎందుకు కాటన్ మ్యూజియం అనమాట, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎలాంటి ఛార్జెస్ మాత్రం ఉండమాట, ఫ్రీ అనమాట. సో మనకైతే ఎలా ఉంటుంది, అతని హిస్టరీ గురించి ఉంటుంది. మనమైతే హిస్టరీ గురించి అయితే లోపలికి అయితే వెళ్దాం ఒకసారి. మనమైతే కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇదైతే కొంచెం గవర్నమెంట్ కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎన్టీఆర్ దీన్ని ఓపెన్ చేశారు అనుకుంటా. సో మనకైతే ఫొటోస్ ఉంటాయి ఇక్కడ, మనకి ఎన్టీఆర్ మళ్ళీ ఇంకా చాలా మంది వచ్చారనమాట. అయితే ఉంటుంది మొత్తం ఇక్కడైతే హిస్టరీ ఉంటుంది అనమాట. అప్పట్లో ఉన్న
ప్రజల గురించి, ఆయన పడ్డ శ్రమ ఏంటి, చాలా మంది చనిపోతుండే అంట, ఒక వానలకు వరదలకు మొత్తం చాలా వస్తున్నాయంట. దాని గురించి మనకైతే హిస్టరీ ఇక్కడ మొత్తం బొమ్మలు అన్ని పెట్టారనమాట. ఇంచుమించుగా రోజుకి ఒక కార్మికులు అయితే ఒక 2000 మంది దాకా పనిచేసే వాళ్ళంట. మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. 2000 మంది నుంచి మనకైతే వర్కర్స్ అయితే తెప్పించి మనకైతే ఇక్కడైతే వర్క్ చేయించేవారు అనమాట. అతను వాడిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని కింద ఉన్నాయి, కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయండి. గేట్ లాక్స్ కానీ అలాంటివి మొత్తం బ్యారేజ్ సంబంధించి అన్ని ఇక్కడ ఉన్నాయి. చూడండి మనకైతే అన్ని. ఫస్ట్ దీన్ని ఎన్టీఆర్ అయితే ఓపెన్ చేశారనమాట. అప్పట్లో ఎన్టీఆర్ సీఎం కాబట్టి మనకైతే ఇట్లా బెటర్. కాకపోతే ఇప్పుడు దీని మెయింటెనెన్స్ అయితే లేదనమాట. సో ఇప్పుడున్న ప్రభుత్వం కొంచెం మెయింటెనెన్స్ తీసుకుంటే బాగుంటుంది ఇదైతే. ఇంకా బయటికి వెళ్దాం. బయట మనకు కొన్ని పదార్థాలు ఉన్నాయన్నమాట, చూద్దాం ఒకసారి బయట వెళ్దాం. ఇక్కడ కిందికి వస్తే మాత్రం ఒక్కొక్క ఎక్విప్మెంట్స్ సంబంధించింది మనకైతే ఇక్కడైతే అన్ని మెన్షన్ చేస్తారనమాట. గ్రైండర్ అనమాట ఇది.